నిన్న ఒకరు అడిగారండి నన్ను. నిన్న ఒక వీడియో కింద నాకు కామెంట్ చేశారనమాట. సెకండ్ హ్యాండ్‌వి గూడా మీరు సేల్ చేస్తారా? ఫస్ట్ హ్యాండ్ అన్నీ కొత్తవి కొత్తవి అంటున్నారు ఏంటి నైటీస్ అని. నాకు ఫస్ట్ చదివినప్పుడు అర్థం అవ్వలేదు అసలు. ఏంటి సెకండ్ హ్యాండ్ ఏంటి అసలు అనేసి నేను అనుకున్నాననమాట. తర్వాత ఒక 2, 3 టైమ్స్ చదివాను నేనది. ఎందుకంటే నాకు అసలు అర్థం కావట్లేదు. సెకండ్ హ్యాండ్ ఏంటి? కొత్త నైటీస్ ఏంటి? అప్పుడు నాకు మామూలుగా అర్థమైంది ఏంటంటే, నేను ఎప్పుడు ఇదంతా న్యూ స్టాక్ అని చెప్తూ ఉంటాను కదా, ఆవిడకి అలా అర్థమైందేమో. అంటే సెకండ్ హ్యాండ్వి కూడా మీరు సేల్ చేస్తారా, కొత్తవి ఇవి అన్నీ సేల్ చేస్తారా అన్నట్టు అనిపించింది. మేడం నేను మీకు నిన్న రిప్లై ఇచ్చాను కదా, న్యూ స్టాక్ వచ్చినప్పుడు కొత్త నైటీస్ అని చెప్తూ ఉంటాను నేను. కొత్త నైటీలని స్టాక్ అంతా కొత్తది కాబట్టి పాతవి ఇంట్లో ఉన్నవి కొన్ని కొన్ని ఉంటాయి కదా మేడం, అవి కాకుండా ఇవన్నీ కొత్త స్టాక్ అని చెప్తా ఉంటాను అనమాట. మీకు చెప్పాను కదా, నిన్న రిప్లై ఇచ్చాను కదా, న్యూ స్టాక్ అంటే ఈ మిగతావన్నీ సెకండ్ హ్యాండ్లోనో, మరి మీరు అన్న ఇదేంటో నాకు అర్థం కాలేదు, కానీ సెకండ్ హ్యాండ్ కాదు మేడం. నేను అంది పాత నైటీస్ అంటే ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని ఉంటాయి కదా, కొత్త స్టాక్ వచ్చే ముందు పాత స్టాక్ కొంచెం ఉంటుంది కదా, ఆ నైటీస్ గురించి చెప్పాను అనమాట.